ఈరోజు నేను కర్రీస్ వచ్చేసి టమాటా చారు అలాగే దొండకాయ ఫ్రై అయితే చేస్తున్నానండి. ఇక్కడ దొండకాయలు నీట్గా వాష్ చేసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇక్కడ నేను స్టీమ్కి ఉడకబెడుతున్నానండి. మామూలుగా కొంతమంది అయితే వాటర్లో వేసేసి కొద్దిగా ఉప్పు పసుపు వేసి ఉడకబెడతారు. అలా చేస్తే దాంట్లో ఉన్న విటమిన్స్ అన్నీ కూడా పోతాయి కాబట్టి నేనైతే స్టీమ్కే ఉడకబెట్టేస్తున్నాను. అంటే ఇవి కట్ చేసేసి మనం స్టీమ్కి పెట్టేసి మిగతా పనులు చేసుకునే లోపు ఇవి చక్కగా ఉడికిపోతాయండి. సో ఇప్పుడైతే దొండకాయ అయితే మంచిగా ఉడికిపోయింది. వీటిని అయితే ఫ్రై చేసేసుకుంటున్నాను. ఆనియన్స్ అవి ఏవి వేయకుండా కొద్దిగా నూనె అలాగే దాంట్లో ఆవాలు జీలకర్ర వేసేసి ఈ ఉడకబెట్టుకున్న దొండకాయ ముక్కలు అయితే వేసేసి ఫ్రై చేసుకున్నాను. ఇలా చేసుకోవడం వల్ల ఫ్రై కూడా చాలా తొందరగా అయిపోతుందండి. మామూలుగా దొండకాయ ఫ్రై అంటే అవి కటింగ్ పెద్ద ప్రాసెస్ ఉంటుంది. అలాగే అవి కుక్ చేయాలి అని అంటే అవి తొందరగా వేగడానికి కొంచెం ఆయిల్ కూడా ఎక్కువ వేయాల్సి వస్తుంది. అట్లా ఆయిల్ వేసినా కూడా అది తొందరగా ఉడకదు కదా. సో ఇలాగ ఉడకపెట్టి చేస్తే కనుక మనకి ఫ్రై అనేది కొంచెం తొందరగా అవుతుంది అనమాట.